గోంగూర పువ్వుల కషాయం. గోంగూర పువ్వుల కషాయం తయారు చేసుకోబోతున్నాం కదా. సో ముందుగా నేను ఇంగ్రీడియంట్స్ అయితే చెప్పేస్తాను. కావాల్సిన పదార్థాలు గోంగూర పువ్వులు, పటిక బెల్లం పొడి. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలి, అసలు ఎవరెవరు తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో కూడా చూసేద్దాం. సో మ్యామ్, సో గోంగూర పువ్వులు అంటే చెప్పారు కదా, ఆల్రెడీ కుమారి చూసేసింది. సో ఇవి అవేనా చూసినవి? ఎస్, కరెక్ట్. సో చూసారా ఎంత చక్కగా ఉన్నది. దీన్ని రోసెల్లి ప్లాంట్ అని కూడా అంటారు అనమాట. రోసెల్లి ఫ్లవర్స్ అంటారు ఇంగ్లీష్లో. సో ఇవి మనకి దొరుకుతాయి, కానీ మనం దీన్ని ఐడెంటిఫై చేయలేమన్నమాట. ఎందుకంటే చెట్టు ముదిరిపోయాక కానీ మనకు ఫ్లవర్స్ రావు కదా. సో జనరల్గా మనం లీవ్స్ ఉన్నప్పుడే మనం లీవ్స్ని ఎక్కువ ఇంపార్టెంట్గా తీసుకొని మనం ఆకులనే యూస్ చేస్తాం కాబట్టి ఫ్లవర్స్ని మర్చిపోతాం. కానీ ఇవి జామ్స్ కానీ జెల్లీస్ కానీ తయారు చేయడానికి చాలా ఉపయోగపడతాయి. అలానే ఇవి మనకి తక్షణం నొప్పిని ఉపశమనింపజేస్తుంది. ముఖ్యంగా కడుపులో నొప్పి. యాంటీ స్పాజ్మోడిక్ అనే ప్రాపర్టీ దీనిలో ప్రామినెంట్గా ఉంటుందని మనకి రీసెర్చ్ కూడా చెప్పారనమాట. సో అంటే మనకి కొన్ని కారణాల వల్ల కడుపులో పట్టేసినట్టుగా సడన్గా నొప్పి వస్తుంది చూసారా, ఆ నొప్పి భరించడానికి నొప్పిగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మజిల్ పెయిన్ అనేటువంటిది విజరల్ మజిల్ పెయిన్ చాలా తీవ్రంగా ఉంటుంది. అలా డెలికేట్ మజిల్స్ పెయిన్ కూడా తక్షణం తగ్గించే ప్రాపర్టీ మాత్రం ఈ గోంగూర పువ్వులలోనే ఉంటుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఎలా చేద్దాం? ఇప్పుడు సో మనం ఏం చేద్దాం, స్టవ్ మీద నీళ్ళు పెట్టేసేయండి. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ పువ్వులు ఉన్నాయి చూసారా, ఎంత చక్కగా ఉన్నాయో. సో వీటిని రెక్కలు ఉన్నాయి కదా, ఈ రెక్కలను మాత్రం తీసి మనం వేసేస్తాం. ఇలా తీస్తే వచ్చేస్తాయి చూసారా. లోపల గింజలు, లోపల చూసారా మళ్ళీ గింజలు ఉంటాయి అనమాట. ఈ గింజలు మనం ఏం యూస్ చేయము, వేసేస్తే మొలకలు వచ్చే చక్కగా మీ ఇంట్లో కూడా మొలిచేస్తుంది. గోంగూర చెట్టు వచ్చేస్తుంది. గింజలు. సో ఇవేమో గింజలు, దీనిలో వచ్చిన గింజలు. ఓకే, ఇవేమో రెక్కలు. సో ఇప్పుడు మనం ఈ రెక్కలను యూస్ చేస్తున్నాం. ఓకే, సో ఇలాగ ఎన్ని పువ్వు రెక్కలు వేయాలి? ఒక 3-4 వేసేసేయచ్చు మనం. ఓకే, సో ఇలాగ చక్కగా రెక్కలన్నీ తీసుకొని పెట్టేసుకుందాం. ఒక 4 అంటే ఒకళ్ళకి 4 కంపల్సరీగా 4 వరకు తీసుకోవచ్చు. సరిపోతాయా? సరే. ఓకే, సో ఇవన్నీ కూడా ఇప్పుడు వేసేసుకుందాం. సో చక్కగా వీటిని ఇంకా మంచిగా దీనిలో మరిగించేసేసి మనము బెల్లం పొడి కానీ లేకపోతే ఇంకేమైనా జామ్ ప్రిపరేషన్స్ కూడా చేసేసుకోవచ్చు. అవి కూడా చాలా మనకు లైట్గా ఉంటాయి అన్నమాట. అంటే అవి కూడా కొంచెం మనకు పిత్తాన్ని కూడా తగ్గిస్తాయి అన్నమాట. సో ఇన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే, సో ఇది బాగా మరగనివ్వాలన్నమాట. అంటే ఇప్పుడు ఈ గోంగూర పువ్వులు కూడా వాతం ఉన్న వాళ్ళు లేకపోతే ఇట్లా ఎవరైనా తీసుకోవచ్చు. ఎందుకంటే పువ్వులు మనకి పెయిన్ రిలీవర్స్ అని చెప్పాం కదా, యాంటీ స్పాజ్మోడిక్ ప్రాపర్టీ అంటే మజిల్ పెయిన్ రిలీఫ్ చేసినప్పటికీ కూడా ఓవరాల్గా పెయిన్ తగ్గించే ప్రాపర్టీస్ మనకి దీనిలో ఉంటాయి అన్నమాట. ఓకే, సో అంటే గోంగూర ఆకులో ఒక రకమైన ఔషధ గుణాలు ఉంటాయి, గోంగూర పువ్వులో ఒక రకమైన. గోంగూర ఆకులో ఉన్న దానికి ఎలా అయితే ఔషధ గుణాలు ఉన్నాయో దాంతో పాటుగా దీనిలో రెట్టింపు గుణాలు ఉంటాయి అన్నమాట. సో దీనిలో కూడా మనకు అధికంగా విటమిన్స్ లభిస్తుంది. మన గోంగూర పుల్లగా ఉంటుంది కదా, పుల్లగా ఉన్న ప్రతిదీ ఆల్మోస్ట్ మనకి విటమిన్స్ అధికంగా ఉంటుంది. అది కూడా రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అందుకని ఈ మన పువ్వులు గోంగూర పువ్వులలో కూడా మనకి విటమిన్స్ అధికంగా ఉండి అది కూడా మనకు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అండ్ ఇది కూడా మనకి ఇంకొక 3వ విషయం ఏంటంటే ఇది చర్మానికి కూడా కాంతివంతం చేస్తుంది. అందుకనే ఏవైనా సెంట్స్ కానివ్వండి లేకపోతే ఏదైనా చర్మానికి సంబంధించినటువంటి మాయిశ్చరైజర్స్ ఏవైనా క్రీమ్స్ తయారు చేయడానికి కూడా ఇవి ఉపయుక్తంగా ఉంటాయి. ఓకే ఓకే, సో ఇవి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అనమాట మనకి ఇది. కానీ నేను లైట్గా కలర్ చేంజ్ అవుతుంది కదా, లైట్గా పింక్ వచ్చినాయి వాటర్, ఇంకా కలర్ చేంజ్ అవుతాయి. సో గోంగూరలో జిగట పదార్థం కూడా ఉంటుంది కాబట్టి ఆ ఫ్లవర్స్లో కూడా అట్లా అనిపిస్తుంది, ఎందుకంటే మనం వాటర్ ఉడుకుతున్నప్పుడు కనిపిస్తుంది కదా. ఇది ఏ టైంలో అయితే తీసుకోవాలి? సో ఇది మార్నింగ్ రోగనిరోధక శక్తికి అని చెప్పాం కాబట్టి సో డైలీ అంటే ఆల్టర్నేట్ డే కానీ అంటే సీజనల్గా కూడా మనం తీసుకోవచ్చు. మనకి ఎప్పుడు దొరుకుతాయో దాన్ని బట్టి మనం ఆల్మోస్ట్ వారానికి 1-2 సార్లు ఖచ్చితంగా తీసుకోవచ్చు. బాగా పెయిన్ ఉన్నప్పుడు మాత్రం రోజుకి 20 ml చొప్పున పెయిన్ తగ్గేంత వరకు కూడా తీసుకోవాలి. ఓకే, సో 20 ml మామూలుగా 10 years అబోవ్ నుంచా? 10 years అబోవ్ నుంచి తీసుకోవచ్చు. ఓకే, ఒకవేళ చిన్నపిల్లలకైతే దీన్ని మంచిగా పేస్ట్ లాగా చేసేసి జామ్ లాగా తయారు చేసి రోజు కొంచెం కూడా తినిపించవచ్చు పిల్లలకి. అలా సో ఇలా మరిగిపోయినాయి కదా, ఇంకా మరగాలి, ఇంకా కొంచెం మరగాలి ఎందుకంటే కలర్ వస్తుంది చూసారా. అవునవును, ఆల్రెడీ లైట్ కలర్ వచ్చింది. సో ఇంకొంచెం మరిగేంత వరకు కూడా ఉంచుకోవాలి కాబట్టి కొద్దిగా మరిగేంత వరకు వెయిట్ చేద్దాం. సో మరిగేంత వరకు వెయిట్ చేద్దాం అన్నాను కదా, మరి చక్కగా మరిగాయి. మరి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 1 టీ స్పూన్ మనం పటిక బెల్లం పొడిని కూడా వేసేద్దాము. ఆ తర్వాత
స్టవ్ ఆఫ్ చేసుకుందామా? సో ఒక స్పూన్ పటిక బెల్లం పొడి వేసేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో చూడ్డానికి అయితే బ్యూటిఫుల్గా ఉంది వాటర్ కదా. సో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తున్నా తాగాలనిపిస్తుంది. సో ఇమ్యూన్ బూస్టర్ లాగా మనకి వారానికి 1-2 సార్లు తప్పకుండా తీసేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. మనకి పెయిన్ రిలీవర్గా కూడా పనిచేస్తుంది. సో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి మన గోంగూర పువ్వుల కషాయం రెడీగా ఉంది. సో గోంగూర పువ్వుల కషాయం రెడీగా ఉంది. మేడం మామూలుగా తాగు అంటే నేను తాగుతానమాట, ఎస్పెషల్లీ సంజీవనిలో. కొన్నిసార్లు నాకు తాగాలనిపిస్తూ ఉంటుంది. ఈ కలర్ చూస్తే నాకు కూడా అలాంటి ఫీలింగే అనిపించింది. సో అసలు ఫస్ట్ పుల్లగా ఉంటాయి అన్నారు కదా, అంటే ఆకుల కంటే పుల్లగా ఉంటాయి అన్నారు కాబట్టి అసలు ఎలా ఉంది అనేది చూద్దాం. పుల్లగా ఉంది. అట్ ద సేమ్ టైం మనం పటిక బెల్లం పొడి కూడా వేసాం కదా, సో పులుపు తీపి మిక్స్ అయ్యి ఒక డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంది. చిన్నపిల్లలు కూడా తాగేసాయి చీజీగానే. ఇది ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా పనిచేస్తుంది అని చెప్పారు, కడుపులో నొప్పిని తగ్గిస్తుంది అని చెప్పారు. కాబట్టి మీరు ఎవరైనా ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. గోంగూర పువ్వుల కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర పువ్వులు, పటిక బెల్లం పొడి. గోంగూర పువ్వుల కషాయం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 2 కప్పుల నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. నీళ్లు వేడయ్యాక గోంగూర పువ్వు రెక్కలను వేసి బాగా మరిగించుకోవాలి. ఆ తరువాత 1 చెంచా పటిక బెల్లం పొడి కూడా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి గ్లాస్లోకి వడపోసుకుంటే కడుపులో నొప్పిని, కండరాల నొప్పిని తగ్గించి రోగ నిరోధక శక్తిని పెంచే గోంగూర పువ్వుల కషాయం రెడీ.